మనసును పైకెత్తి దాన్ని పాట పాడతాము. దేవుని ఆరాధిస్తుంది. అందరం కూడా కలిసి దేవుడు ఆరాధించుకుందాం. ఆయన చేసిన మేళ్ళకై ఉపకారములకై దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆరాధించ మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలాగున దేవుడు కృపణ సాయం దయచేలాగున అక్క ఆరాధిస్తూ కలిసి అక్క మనందరూ కూడా ఆరాధించుకుందాం. ప్రేమ పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవనాయన, మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వసృష్టికర్త యేసయ్య, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవనాయన, దినాన్ని, సమయాన్ని, సలాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. వీళ్ళందరినీ ఇక్కడ నడిపిస్తున్నందుకు కూడా నీకు వందనాలు దేవ. తండ్రి నాయన వాక్యధారములను బలపరుస్తున్నందుకు కూడా వందనాలు తండ్రి. వాడందరూ మహిమ పొందినందుకు నీకు వందనాలు తండ్రి. సాక్షుల తండ్రి మహిమ పొందుతున్నావు దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన. మా జీవితంలో ఎన్నో మేలు చేసిన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన. ప్రతిదినం ప్రతి క్షణం తండ్రి మాకు తోడు ఉంటున్నావు నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. నీ రెక్కలలో తండ్రి నాయన మమ్మల్ని భద్రపరుస్తున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. మా పనిలో ప్రయాణంలో ప్రతి ఒక్క విషయంలో తోడు ఉంటున్నావు తండ్రి. ముందుగా తండ్రి నువ్వు ఉండి నాయనములో నడిపిస్తున్నావు దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన. ఆన్లైన్ చేస్తున్న ప్రార్థన తండ్రి ఆలకిస్తున్నావు తండ్రి, తీరుస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థన వింటున్నావు తండ్రి నాయన. తండ్రి మేమైతే ఏ సమస్య గురించి నాయన ప్రార్థిస్తున్నావు తండ్రి, ఆ సమస్య నాయన నువ్వు తీసేస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కుటుంబంలో దేవా ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పటికీ తండ్రి నాయన, ప్రతి ఒక్క కుటుంబాల తండ్రి ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ తండ్రి నాయన, వాటిని దేవంలో ఆయన తట్టుకునే శక్తిని ఇస్తున్నావు తండ్రి నాయన. జయించు కృపని ఇస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మందికి నాయన సంతానం లేనప్పటికీ దేవనాయన సంతానం ఇస్తున్నావు దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మంది నాయన అనారోగ్యం వద్ద ఉన్నప్పుడు నాయన ముడుతున్నావు, స్వస్థనిస్తున్నావు దేవా. డాక్టర్ కన్నా నువ్వు పరమ డాక్టర్ అయి ఉంటున్నావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. తండ్రి నాయన మాకున్న నాయన ఎన్నో లోటుపాటును తీరుస్తున్నావు తండ్రి నాయన. మా కొరకు నాయన నువ్వు పరలోకం నుంచి దేవా దిగి వచ్చినావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మా కొరకు నాయన ఎన్నో దెబ్బలు తండ్రి నాయన, ఎన్నో దెబ్బలు తండ్రి మా కోసం నువ్వు తింటున్నావు దేవా తండ్రి.
నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక్కడ ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. వాళ్ళ కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులను దేవాలు తీసేసినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. షుగర్తో ఉన్న బిడ్డలు కూడా పుడుతున్నావు, స్వస్థనిస్తున్నావు తండ్రి. షుగర్ నార్మల్ ఉంటే కృపణిస్తున్నావు దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏది మాకు రాదని తండ్రి నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చిన తండ్రి. తండ్రి మేము వెళ్ళినప్పుడు ఏది తీసుకోపోమని తండ్రి ప్రతి ఒక్కరు నాయన తెలుసుకున్న భాగ్యాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఇంకా దైవం మాకు కావాల్సిన ఆకలి అవసరాలు ప్రతి ఒక్కరు నువ్వు తీరుస్తున్నావు తండ్రి. వాక్యం ద్వారా ముఖ్యంగా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకై నీకు వేల కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటుందండి నాయన. తండ్రి తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య బంగారు పాదాల దగ్గర సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడినే ఆరాధించగన్. అందరం కూడా పగిలిన నా గుండెను నాకు మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడినే ఆరాధించగన్. పగిలిన నా గుండెను నాకు మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రాజమ్మ రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, దేవానికి స్తోత్రమైన అందరం కూడా ఒకసారి మన చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా మరి హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరోగ్య మన తండ్రి గట్టి వారిని కోల్చున్నాడు ప్రభు చదివిస్తున్న ప్రకారం ఒక్కసారి మన దగ్గర మనము పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం. గడిచిన వారం ఎక్కడైనా మన చూపుల ఎందేమి, తలంపుల ఎందేమి, ఆలోచనల ఎందేమి మన యొక్క మరి ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే ప్రభువా దయతో మనసు క్షమించండి నాయన. ఒకసారి మమ్మల్ని అయ్యా కృప చూపండి తండ్రి. శుద్ధ హృదయం మాకు దయచేయండి ప్రభువా, యథార్థ హృదయం మాకు దయచేయండి నాయన అంటూ ప్రభువుని వేడుకొని అయ్యా దీన మనసు మాకు దయచేయమని వేడుకుందాం. దేవా నాయన అయ్యా మా పాపములు తండ్రి ఏదో తేటగా కనబడుతున్నాయి ప్రభువా. అయ్యా మేము ఎవరికి చెప్పినప్పటికీ ప్రభువా మేము చేసిన అతిక్రమములు, మేము చేసిన దోషములు నాయన మాకు తెలుసు ప్రభువా. అయ్యా సమస్తం ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. పలుమారే దాన్ని నొప్పించాము నాయన, నీ హృదయాన్ని గాయపరచాము తండ్రి. నీకు అయిష్టమైన క్రియలు మేము చేసాము తండ్రి. అయ్యా చూడకుండా మేము చూసాము ప్రభువా, చేయకూడని పనులు మేము చేసాము నాయన. పనికి రాని వారు మేము ఉన్నప్పుడు ప్రభువా అయ్యా అయినా కూడా తండ్రి మమ్మల్ని పిలుచుకున్నావు నాయన, నీకు స్తోత్రాలు. అయ్యా యోగ్యత లేని వారం ప్రభువా అయ్యా మమ్మల్ని ఏర్పరచుకున్నావు నాయన, నీకు స్తోత్రాలు అంటూ అయ్యా ఎన్నిక లేని వారం మేము ఉన్నాం ప్రభువా, మమ్మల్ని ఏర్పరచుకున్నావు నాయన. లెక్క చేయని వారు మేము ఉన్నప్పుడు ప్రభువా మీ లెక్కలో మమ్మల్ని లెక్కించారు తండ్రి, నీకు స్తోత్రములు అంటూ అయ్యా మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు ముట్టారు ప్రభువా, స్వస్థపరిచారు నాయన. బంధువులు మమ్మల్ని మర్చిపోయినప్పటికీ తండ్రి, స్నేహితులు మర్చిపోయినప్పటికీ, ఎవరు మమ్మల్ని అయ్యా విడిచినా అయ్యా ఎవరు మమ్మల్ని మర్చిపోయినా మరి ఎవరు మమ్మల్ని మోసం చేసినా ప్రభువా గాయపడిన హృదయాన్ని స్వస్థపరిచావు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. మరి ప్రభువా నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు అంటూ అందరానికి కూడా దయచేసి ఒకసారి దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభువా. మరి మన హృదయం మన పిడికినంత ఉంటుందంట. ఒకసారి మన పిడికిని మనం చూపిద్దాం పైకి. మరి మన హృదయం ఈ పిడికిడి అంటేనే మన హృదయం ఉంటుందంట. ఈ హృదయపూర్వక మనం దేవుని ఆరాధిద్దాం. తండ్రి నీకు స్తోత్రము ప్రభువా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడిని ఆరాధించెదన్. పగిలిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చెయ్యమ
మని కోరెదన్ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడిని ఆరాధించెదన్ పగిలిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చెయ్యమని కోరెదన్ ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. అందరం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, జీవములనైన జీవాధిపతి, మీ బంగారు పాదములకు ప్రభా, మీ అపరాధ పాదములకు నాయన వందనాలు తండ్రి. స్తోత్రములు ప్రభా, మా దేవుడవునైనా మా ప్రభుడవు తండ్రి, మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రాలు ప్రభా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మహోన్నతుడవు తండ్రి, మహాగరుడవు నాయన, సర్వదులో ప్రభా, సర్వాధికారి నాయన, సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు. నీతిమంతుడా, న్యాయవంతుడా, సత్యవంతుడా, నీకు స్తోత్రములు ప్రభా. అన్ని నామముల కన్నా పైనామం గల దేవా, నీకు స్తోత్రం, నీకు వందనాలు, వందనాలు ప్రభా. దేవా నీకు స్తోత్రములు, అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగులు గాక తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా నీకు వందనాలు తండ్రి. ఆకాశంలో సింహాసనముగా నాయన, భూమిని పాల్పడంగా చేసుకొని పరిపాలిస్తున్న మహారాజా, నీకు స్తోత్రములు. అయ్యా నీకు వందనాలు తండ్రి. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. దేవా నీకు వందనాలు నాయన. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, నీకు వందనాలు ప్రభా. 24 పెద్దలతో తండ్రి, 4 జీవులతో ప్రభా, కొలతో నిత్యము పరిస్థితులు కొనియాడబడిన పరమ తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహా తేజస్సులు నివసించువాడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. అయ్యా తండ్రి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. నాయన దినాన్ని బట్టి ప్రభా, సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మా పనిలో తోడుగా ఉన్నావు ప్రభా, మా ప్రాణంలో తోడుగా ఉన్నావు తండ్రి, మా ఉద్యోగాల్లో తోడుగా ఉన్నావు ప్రభా. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉన్నాడు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా నీకు వందనాలు. మమ్మల్ని మరవలేదు నాయన, మమ్మల్ని విడవలేదు ప్రభా, మమ్మల్ని ఎడబాయలేదు నాయన, నీకు స్తోత్రములు ప్రభా. నాయన నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. నాయన మా కొరకు తండ్రి నీ ప్రియకుమారి లోకానికి పంపించావు నాయన, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మా పాపములకు మారుగా, మా దోషములకు మారుగా, మా ఆత్మములకు మారుగా నాయన క్రీస్తు శిలువకు అప్పగించాలి తండ్రి, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దున్నబడ్డాడు నాయన, ఈడ్చబడ్డ నలుగుంటబడ్డాడు, ఉపవేయబడ్డాడు తండ్రి. సమస్తాన్ని ప్రభా మా కొరకు సహించిన ఆ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు తండ్రి, ఆ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి ఇంకా మేము పాపలపై ఉండగానే క్రీస్తు మా కొరకు మరణించండి నీ వాగ్దానం సెలవిస్తున్నాయి తండ్రి. అయ్యా ఎన్నిక లేని వారము నాయన, అభాగ్యులము తండ్రి. అయ్యా ప్రేమ చూపావు నాయన, కృప చూపావు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. దేవా నీకు స్తోత్రం. నీ అపారమైన ప్రేమకు నాయన, నీ పరిమితి లేని కృపకు వందనాలు, వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఏమిచ్చి కూడా మీరు మేము తీర్చుకోలేము నాయన. అయ్యా నీకు స్తోత్రం. మేము నీకు రుణపడి ఉన్నాం తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా స్తోత్రములు. అయ్యా మా గొప్పతనము కాదు, అయ్యా మా పనులు కాదు, కానీ కేవలం నీ కృప, కేవలం నీ ప్రేమ నాయన, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా సజీవ లెక్కలో ఉన్నామంటే మా బలము కాదు నాయన, మా శక్తి కాదు నాయన, మా ఆరోగ్యం కాదు నాయన, మా ఐశ్వర్యం కాదు, కానీ కేవలం నీ కృప. అందరి బట్టి నీకు స్తోత్రం, 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 స్తోత్రములు అయ్యా తండ్రి, నీకు వందనాలు. దేవా నీకు స్తోత్రములు ప్రభా. నాయన మా పాపములు తండ్రి, మా ఆత్మము నాయన నీకు తేటగా కనబడుచున్నాయి నాయన ప్రభా. అయ్యా నీ కనుదృష్టి నుంచి ఏది కూడా మరుగై ఉండలేదు ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి నాయన, దయతో వాళ్ళ కృప చూపని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా మమ్మల్ని ముట్టండి తండ్రి, మమ్మల్ని తాకండి నాయన, పవిత్రపరచండి తండ్రి, పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా పశుప్రాయము నాయన, అయ్యా జ్ఞానము లేని వారు మేము ఉన్నాము తండ్రి, మాకు సహాయము
దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ఉదయమానిటి కంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధులది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు లేడన్నావు తండ్రి. మీరు మాత్రం దాన్ని గ్రహింపగల దేవుడు నాయన తండ్రి. కొత్తనైన నూతన హృదయం మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి సహాయం దయచేయండి. యథార్థ హృదయం మాకు దయచేయండి నాయన. దీన మనసు మాకు దయచేయండి తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ప్రియమైన క్రీస్తు వాళ్ళ నూతన సృష్టి పాతవి గతించని సమస్తము కొత్త వాటిని సెలవిచ్చావు నాయన. నీకు స్తోత్రం. అని ప్రేమను బట్టి నీకు స్తోత్రం అయ్యా. నీ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా మీకు వందనాలు తండ్రి. నీ సొత్తుగా, నీ జనాంగముగా, నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు ప్రభువా. ఆపత్కాలంలో ఆదుకునే మా సహాయకుడా నీకు స్తోత్రములు తండ్రి. స్వస్థపరచు యెహోవా రాఫా నీకు స్తోత్రములు నాయన. మా ధ్వజమా నీకు స్తోత్రములు. మా ఆశ్రయదుర్గమా నీకు స్తోత్రాలు. మా కొండ, మా కోట, మా సమస్తమైన దేవా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా క్రీస్తు అనే బండ మీద తండ్రి మా పాదములు స్థిరపరిచిన దేవా నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర మా యొక్క ముద్ర వేసిన తండ్రి నీకు స్తోత్రములు. నీ సొత్తుగా చేసుకున్నందుకు అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. నాయన నీకు వందనాలు తండ్రి. నువ్వు చేసిన ప్రతి మేలకై ప్రభువా, చిన్నప్పటిని బట్టి నీకు వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. యవనస్తులను బట్టి నీకు వందనాలు తండ్రి. ఎక్కడ తొట్టిని పోకుండా ప్రభువా మీరు ఎక్కడ కింద భద్రపరుస్తున్నందుకు, కాపాడుతున్నందుకు, పోషిస్తున్నందుకు, సంరక్షిస్తున్నందుకు నీకు స్తోత్రములు నాయన. పనులలో తోడుగా ఉంటున్నావు నాయన. ఉద్యోగాల్లో తోడుగా ఉంటున్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. కుడికైనా ఎడమకైనా తొట్టిలు కూడా మీరు కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నాయన భార్య భర్తలు బట్టి నీకు వందనాలు తండ్రి. సమాధానం దయచేస్తున్నావు తండ్రి. ఐక్యపరుస్తున్నావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. నీ ప్రేమ ద్వారా వారిని ఏకపరుస్తున్న దేవా నీకు స్తోత్రం నాయన తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఆయన సంఘస్థులందరినీ ప్రభా, పెద్ద వయసులో ఉన్న వారిని బట్టి కూడా నీకు స్తోత్రములు తండ్రి. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలమును బట్టి నీకు స్తోత్రం నాయన. సంఘాన్ని బట్టి, సంఘ పరిచయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా యొక్క బంధువులను బట్టి నాయన అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ ప్రాంతంలో ఉన్న ప్రభా ఇరుగు పొరుగు వారిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలమును బట్టి, అయా శక్తిని బట్టి నీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్నప్పుడు పుట్టావు నాయన, స్వస్థపరిచావు తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నువ్వు చేసిన ప్రతి మేలకై ప్రభువా, చేయబోతున్న ప్రతి మేలకై తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ, నన్ను నేను తగ్గించిన ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ త్వరగా నాయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో చిన్న స్తుతి ఆరాధన మీ బంగారు పర్వత విజయంతో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే నిద్రపోతున్న వారంతా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే మరి ఈ సమయంలో మనము బైబిల్ రీడ్ చేసుకున్నాము. మన మధ్యలో అమలు దిగా చదువుతాము. చదువుతాం. బ్రదర్ గోపి బ్రదర్ ముందుకు వస్తారా? కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము. దయచేసి మరొకసారి లేచి నిలబెడతాము. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము, సామ్స్ చాప్టర్ 101. 8 వచనాలు ఉన్నాయి. అందరం కూడా మరి బ్రదర్తో పాటు బ్రదర్ చదివాక మనం కూడా తన వెంట మనం కూడా చదువుదాము. గట్టిగా చదువుదాము. ఓకేనా? రైట్. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గమున తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అవి నాకు అంటనీయము. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవాలను. దౌష్టత్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను
సంహరించెదను. సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుతురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలన చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. ఆమేన్. దేవుని వాక్యాన్ని దీవించును. ఆమేన్. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అలాగే మరి సమయంలో దేవుడు చేసిన మేలు పంచుకోవాలని ముందుకు వచ్చి దేవుడు చేసిన మేలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. దేవనామానికి వందనాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చినందుకు అనేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన 2 వారాలు నేను చర్చికి రాలేదన్నమాట. 2 వారాలు కూడా ఊరు వెళ్ళాను. ఒక వారం అంతా మరి మా నాన్న దగ్గర ఉండి వచ్చాను. ఇంకొక వారం మళ్ళీ మధ్యలో బాగాలేదంటే వెళ్ళాను అనమాట. నా పేరు సరిత. మీలో చాలామందికి తెలుసు కదా. మరి మా గురించి, మా కుటుంబం గురించి చాలా అంటే చాలా ప్రార్థన చేస్తున్నారు. అందుకొరకే వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన నెలంతా, గడిచిన 2 వారాలు ప్రభు తన రెక్కచాటును భద్రపరిచినందుకే, క్షేమంగా మళ్ళీ నిలబెట్టినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా నాన్న ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందన్నమాట. ఊర్లోనే ఉన్నారు. 2-3 రోజుల నుంచి మజ్జిగన్నం కూడా తింటున్నాడు. అంతకుముందు ఓన్లీ దొండకాయ, బెండకాయ, కొంచెం పప్పుచారు తప్ప ఇంకా వేరే ఏం తినొద్దని చెప్పారు డాక్టర్లో. అంటే అసలు రకరకాల సమస్యలు అన్నమాట. ఒక సమస్య అని కాదు, అన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నమాట. నేను పోయి అక్కడ ఉండి కొంచెం టైం స్పెండ్ చేసి హాస్పిటల్లో మళ్ళీ అదంతా చూపెట్టి ఇదైతే ఇప్పుడు నార్మల్ అయిందనమాట. దానివల్ల నేను సరిగా తినకుండా అటు ఇటు జర్నీ చేసి ఒక పక్క ఉద్యోగం, ఒక పక్క అటు ఇటు ఇది అవ్వడం వల్ల ఇప్పుడు నా ఆరోగ్యం బాగలేదనమాట. నిన్న పొద్దున లెగుస్తున్నప్పుడు బాగా తల తిరిగింది. 7-7:30కి వెళ్ళి రక్త పరీక్ష, థైరాయిడ్ టెస్ట్ అవన్నీ ఇచ్చి వచ్చాను అనమాట. నాకు హైపోథైరాయిడ్ ఉంది. నిన్న ఈవినింగ్ టెస్ట్లు అవి తీసుకొని వచ్చాను. రక్త కణాలు, ప్లేట్లెట్ కౌంట్ 1,50,000 ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. దానివల్ల బాగా అలసటగా, నీరసంగా, ఏం చేయలేనట్టు అట్లా అనిపిస్తుంది. దాని గురించి ప్రేర్ చేయండి. ఎన్నోసార్లు చాలా అంటే చాలా ప్రేర్ చేస్తూనే ఉన్నారు. రకరకాల సాతాను షుగర్లు అవి ఇవి చాలా ఉన్నాయన్నమాట. అయినా సరే అన్నిట్లో నిలబడి ముందుకు సాగుతూనే ఉన్నాను. నేను మరి ఫాస్టింగ్ డేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఉపవాసం కూడా ఉంటున్నాను. సో దానివల్ల కొంచెం ఫుడ్ కూడా టైంకి ఇలాగా అంటే చాలా నీరసం, నడవలేను, తిరగలేను. కొంచెం మెట్లెక్కినా సరే ఆయాసంగా అనిపిస్తుంది అనమాట. ఆ విషయంలో ప్రే చేయండి. మరి ఆ ప్లేట్లెట్ కౌంట్ నాకు తగ్గిందని చెప్పి నేను చెప్పాను కదా లాస్ట్ టైము. ఇప్పుడు ప్లేట్లెట్ కౌంట్ నాకు పెరిగింది. మామూలుగా 4 లక్షల వరకే ఉండాలి, 5.5 లక్షలు ఉండే నాకు. సో ఆ విషయంలో నార్మల్ అయ్యేలాగా ప్రే చేయండి. రేపు వీలైతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట. మామూలుగా అయితే నేను నా రిపోర్ట్స్ పెట్టి ChatGPTలో చెక్ చేశాను. చెక్ చేస్తే ఏం చెప్తుంది అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంది, ప్లస్ లైట్గా కొంచెం ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి నా బాడీలో. అవన్నీ నార్మల్ అయ్యేలా కూడా ప్రే చేయండి. సరే, థ్యాంక్ యూ. ప్రభునామానికి నామకాలు కాక. మరి అక్కగారు ప్రతి వారం చర్చకు వచ్చినప్పుడల్లా మరి సాక్ష్యం పంచుకుంటూ ఉంటారు. మరి నాన్నగారి కొరకు, వారి తల్లి గారి కొరకు, మరి అక్కగారి కొరకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని మరి ప్రతి అక్క సండే వచ్చినప్పుడల్లా మరి సాక్ష్యం చెప్తూ ఉంటుంది, ప్రేరేపేసి చెప్తూ ఉంటుంది. దయచేసి సొంత ప్రార్థనలు అక్క కొరకు జ్ఞాపకం చేసుకోండి. మరి నిజంగా ట్రావెల్ చేయడం వల్ల మనం కూడా కొద్దిగా
ఎక్కువ ట్రావెల్ చేస్తే మనం కూడా సిక్ అవుతాం. మరి నాకు చెప్పినట్లుగా మరి వారిద్దరు కూడా ప్రార్థన చేయండి. స్వస్థపరిచే దేవుడు మనకు ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు కనుక మనం ఏమాత్రం కూడా కలత చెందకుండా దిగులు పడకుండా మరి ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి దేవుడు సాయం దయచేయాలన్నా ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకుందాం. మరి మీరు కూడా ఈ సొంత ప్రార్థన సంఘంలో కాకుండా సొంత ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనల వల్ల చాలా గొప్ప మేలు జరుగుతాయి కనుక మరి అక్కడ సరితక్క అక్కడ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాపర్టీ మనం చేస్తూ ఉన్నాను. ఇంకా ఏదైనా ఉన్నారా? పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. నాయన ఈ సమయాల తండ్రి నువ్వు చేసిన చెప్తూ నా పిల్లలు నా నోటి పిల్లలు ఉండి నువ్వే మాట్లాడినా కొంతమంది వేసారు పరిశుద్ధ నామం ఆమేన్. ఆ సాక్ష్యం ఏంటంటే శుక్రవారం రోజు పెళ్ళికి వెళ్తున్నామని అందరం మంచిగానే వెళ్ళినాం. పెళ్ళి కూడా అక్కడ ఘనంగా జరిగింది, మంచిగానే అయిపోయినాక ఇంకా అక్కడ నాకు ఏమవుతుందంటే నీరసం అవుతుంది, దూర ప్రయాణం. ఎట్లా పోవాలి ఏం చేయాలనుకున్నప్పుడు త్వరనే బస్సు వెళ్ళొచ్చింది, మంచిగానే వస్తుంది. అందరు వచ్చేసిండ్రు, మా కొడుకు రాలేడు, మా డుగ్గు రాలేడు. నాకు అప్పుడు భయం అవుతుంది. ఎందుకంటే అన్నుల జతను ఉంటే మా కొడుకు మళ్ళీ ఏమైపోతాడో. దేవుని ఈరోజు శుక్రవారం కదా, నైట్ ప్రేయర్ చేయాలి మేము, ఎలా అని నేను బాధపడి ప్రార్థన చేసినప్పుడు మేము మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకున్నాము. మళ్ళీ మధ్యలో ఫోన్ చేస్తుంటే అక్కడ సిగ్నల్ లేపుతుంది అనమాట. మళ్ళీ సండే కూడా వస్తాడా రాడా, సండే హిందువులు అన్నారు, మరి వస్తాడా రాడని మస్తు బాధపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి నైటు నేను 7 గంటలకు అట్లా ఫోన్ చేసిన, ప్రభాకర్ మరి నేను ఎక్కడున్నావు, ఫోన్ చేస్తే మరి అయితలేదు అని నా చెల్లె కొడుకుతో మాట్లాడినప్పుడు ఇక్కడనే ఉన్నాడు, పెద్దమ్మ వస్తాడంట అని చెప్పింది. మా చెల్లె వాళ్ళ ఇంటికానే ఉన్నాడు, ఇందులో పోలేడు. మరి త్వరలో ఈరోజే ఆయన వచ్చినందుకు నాకు ఎంతో సంతోషం. మరి ప్రార్థన చేయాలి కదా, చర్చిపోవాలి కదా అని నాకు ఆశ. ఆ కుమారుడు రాడేమో అని భయపడి నేను ఎంతో ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించి నా కుమారుని త్వరలో నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిసి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన యాక్చువల్లీ మొన్న ఫ్రైడే ఊరికి వెళ్ళినట్టే అనమాట. అత్తమ్మ వాళ్ళ కొడుకుని పెళ్ళి ఈరోజు డిన్నర్ అనమాట. ఉండదు కొన్నిసార్లు తప్పదు అనమాట. పరిచయలో ఉన్నప్పుడు తర్వాత కొన్నిసార్లు తప్పదు. మరి ఏది ఏమైనప్పటికీ వివాహం అంతా కూడా దేవుడు తోడుగా ఉండి ఘనంగా జరిపించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రయాణం అంతా కూడా మార్నింగే వచ్చామన్నమాట ఊరు నుండి. ప్రయాణం అంతా దేవుడు కృపణించాడు. ఇన్ టైంలో కూడా దేవుడు నడిపించడానికి కూడా ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవుడు చేసిన మేలు పంచుకునే వారికి ఏమైనా ఉంటే ముందుకు రావచ్చు. ఒకవేళ ఎవరైతే మన మధ్యలో సండే స్కూల్ పిల్లలు ఉన్నారో ముందుకు వస్తారు. మొదటిగా ప్రకాష్ ముందుకు వస్తాడు. సండే స్కూల్ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలుగుతుంది. నాకు శరీరం గొప్ప రాజన చెప్పే సందేశంలో నాకు బుద్ధి జ్ఞానం కూడా దయచేయండి సార్. విన్న వాళ్ళు కూడా శిక్ష వినడానికి కూడా సహాయం దయచేయండి సార్.